ఆ ప్రణాళిక మనకు అర్థమైతే మనల్ని దేవుడు ఊరేగిస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది నీకు అర్థం కాకపోతే మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నీ జీవితంలో నెమ్మది నువ్వు చూడలేవు, సంతోషాన్ని చూడలేవు. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ దైవ చిత్తంలో శ్రమ, ఆ దైవ చిత్తంలో కష్టం, ఆ దైవ చిత్తంలో పోరాటం ఉంటే దేవుడిని ఆదరించి బలపరిచే విధానం నీ జీవితాన్ని అనేకునికి ఆశీర్వాదకరంగా మారుస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ కష్టాల కొలువులో నలిగిపోతున్నావేమో, వేదనలో మగ్గిపోతున్నావేమో, నా జీవితంలో సంతోషమే లేదు, నా జీవితంలో నెమ్మదే లేదన్న వేదన నీకు ఉండొచ్చు. అది దైవ చిత్తమా, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక? నీ కన్నీరు తుడిచేది దేవుడు అవుతాడంతే. ఆమెన్. హల్లెలూయా. ఎలీషా